నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో త్రిముఖ గణపతి పూజలు జరుగుతున్నాయి. అమలాపురం పట్టణంలోని కాలేజీ రోడ్లో 15 ఏళ్లుగా ప్రత్యేక పూజలతో కొలువై ఉన్న శ్రీముఖి మహాగణపతిని అర్చకులు కొత్తలంక లక్ష్మ గణపతిరావు స్తుతించారు. ఇక పెళ్లిళ్లు, పిల్లలు, అన్నప్రసాద పేర్లు పెట్టడం వంటి శుభకార్యాలు ఇక్కడే జరుగుతున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పలివెల అప్పారావు, వైస్ చైర్మన్ దంగేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విశేష అభిషేక అర్చనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒక రోజు మాత్రం సామాన్య భక్తులు కూడా ఇక్కడ సామూహిక లక్ష్మీ గణపతి హోమం కూడా కమిటీ వారు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దయాకృప కలగాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి ఇక్కడ ఎంతో ఇదిగా ఇక్కడ కమిటీ వారు అన్ని సౌకర్యాలతో వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం భక్తుల ధన సహాయంతో జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎంతో నమ్మకంతో స్వామివారి పూజలు చేయించుకోవడం, అలాగే వారి యొక్క కోరికలు తీర్చుకుని మళ్ళీ మరు దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంటుంది. విశ్వావసనామ సంవత్సర వినాయక చవితి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణం కాలేజీ రోడ్లో వేయించేస్తున్నటువంటి శ్రీ విజయ త్రిముఖ గణపతి స్వామివారు స్వయంభూగా వెలిసి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతూ ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా 11 ప్రదక్షిణలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీరుస్తారనే ఒక ప్రతీతి. మరి 11 ప్రదక్షిణలు చేసి కోరికలు తీర్చిన తర్వాత మళ్ళీ మరు దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం, ఆపై వారు మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సకల విద్యలకి ప్రతీతిగా ఇక్కడ అక్షరాభ్యాసం అని, అలాగే సంతాన యోగం కోసం, వివాహ యోగం కోసం కూడా విశేష అభిషేకాలు అర్చనలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు. మరి ఇక్కడ ప్రతిరోజు ఈ నవరాత్రులు 9 రోజులు కూడా